కూటమి ప్రభుత్వం పెద్ద వ్యూహంతోనే ముందుకెళ్తుందా? ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి ఇలా అడుగు బయట పెట్టగానే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో ఉండగా ఎలాగ అరెస్ట్ అయ్యారో ఇప్పుడు కూడా జగన్ ఏమన్నా అలా అరెస్ట్ చేసి తీసుకెళ్లేందుకు పక్క వ్యూహం సిద్ధమవుతుందా? తాజాగా మాఫియాకి అంటే వైసీపీ మాఫియాకి సంబంధించి ఎప్పుడో 2 నెలల క్రితమే ఒక సిట్ వేశారు. ఆ సిట్టు ఒక సమగ్ర విచారణ జరిపింది. మొత్తం రుషికొండ దగ్గర నుంచి అనంతపురం వరకు ఎక్కడ ఏం జరిగిందో, ఎవరు ఏం చేస్తారో మొత్తం అంతా ఒక ప్రణాళిక సిద్ధం చేసి పెట్టుకున్నారు. అదంతా చంద్రబాబు నాయుడు గారి ముందు ఉంచారు. విస్తుపోయే నిజాలు ఈ సిట్ విచారణలో వెలుగులోకి చూశాయి అనేది తాజాగా హైలైట్ అవుతుంది. నిజంగా ఇదే గనక జరిగితే ఇక ఫైనల్ గా అల్టిమేట్ టార్గెట్ ఇప్పటికే ఒక రేషన్ అనో లేదంటే ఇంకోటనో పోర్ట్లనో సెజ్లనో అన్ని రకాలుగా ఏదో రకంగా జగన్ నిరికించే ప్రయత్నం, జగన్ ని టార్గెట్ చేసే ప్రయత్నం జరుగుతున్న నేపథ్యంలో ఈ సిట్టు అసలు విజిలెన్స్ అధికారులు ఈ సిట్టు ద్వారా ఏం తేల్చారు, ఇప్పుడు జగన్ కి ఒక అతిపెద్ద థ్రెట్ ఉంది అనే సిగ్నల్స్ ఏమన్నా, సంకేతాలు ఏమన్నా కనిపిస్తున్నాయి? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒక పక్క ఒక ముహూర్తం పెట్టుకున్నారు, ఒక షెడ్యూల్ పెట్టుకున్నారు. 6 నెలల పాలనకు సంబంధించి వాళ్ళు ఇచ్చిన హామీలు ఏం నెరవేర్చలేదు, దాన్ని ఎండగట్టడానికి రెడీ అవుతుంటే ఇంకో పక్క ఒక సిట్ వేసేశారు. 2 నెలల నుంచి ఆ విచారణ కూడా పూర్తి అయిపోయింది. ఒక సమగ్ర నివేదిక కూడా బాబు గారి ముందు ఉంది అంటూ జరుగుతున్న ప్రచారం. అసలు ఏంటి ఈ సిట్ ఏంటి, ఈ విచారణ ఏంటి, ఏం జరగబోతోంది? ఏమీ ఉండదండి. రాజకీయ నిర్ణయం తీసుకుంటే ఏమైనా జరుగుతుంది. మిగతాదంతా ఏంటంటే కింద ఉన్నటువంటి నేతల్ని కాసేపు కొన్ని వేధించడానికి పనికొస్తుంది. ఇప్పుడు ఇదివరకు జగన్ రాగానే కూడా ఇట్లాగే విజిలెన్స్ ఎంక్వైరీ, ఎవరు అధికారంలోకి వచ్చినా విజిలెన్స్ ఎంక్వైరీ వేస్తారు. విజిలెన్స్ ఏంటంటే లైక్ కాగ్ లాంటిది. ఇదిగో ఇది ఇట్లా చేసి ఉంటే బాగుండేది, ఇట్లా చేసి ఉంటే బాగోదు, ఇట్లాగే చెప్తారు. అట్లాగే వీళ్ళు తెలుగుదేశం ఇదే, వీళ్ళు వైసీపీ వాళ్ళు, వీళ్ళు ఇట్లాంటి నివేదిక ఇస్తుంది. వాళ్ళు చేసుకున్నారు కాబట్టి అన్నట్టు. దాని ఆధారంగా యాక్షన్ తీసుకోవడానికి ఏముండదు చట్టపరంగా. ఇప్పుడు దాంట్లో యాక్షన్ తీసుకుంటే ఇప్పుడు ఇలాగే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అని వేసాడు జగన్మోహన్ రెడ్డి, విజిలెన్స్ వేసాడు ఫస్ట్. ఆ విజిలెన్స్ ఇచ్చిన నివేదికని అప్పుడు మంత్రుల కమిటీ వేశాడు. ఆ మంత్రుల కమిటీ తర్వాత శాసనసభాపక్ష కమిటీ వేశాడు. ఇవన్నీ అయిపోయిన తర్వాత సిఐడికి అప్పచెప్పారు కదా, గుర్తుంది కదా, చంద్రబాబు గారి మీద పెట్టిన 7 కేసులు ఏంటి అయ్యే కదా, ఇట్లాంటి ఎంక్వైరీనే కదా చేయించింది. కానీ కోర్టులు ఏమన్నాయి, మీరు వేసుకునే కమిటీ మీరు వేసుకునే ఎంక్వైరీలు ఎట్ట తేలుద్దని చెప్పినాయి. ఈ రాజకీయ నిర్ణయాలు బేసిక్గా అదే కదా చెప్పింది. క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నప్పుడు దాంట్లో ఒకవేళ తేడా వస్తే కనుక సంతకం పెట్టారా లేదా అది కింద ఉన్నటువంటి అధికారులది అవుతుంది, కానీ చంద్రబాబు దీనికి అవుతుంది అని ఆయనకు బెయిల్ ఇచ్చేటప్పుడు జడ్జి గారు చెప్పారు కదా, రెగ్యులర్ బెయిల్ ఇచ్చేటప్పుడు. అంతే కదా బేసిక్గా ఉండేది. విధానపరమైన నిర్ణయాలు తప్పులైతే అధికారులే బాధ్యులు అంటది. ఫైనల్గా ఎవరికైనా ఎగ్జామ్షన్స్ ఇవ్వడం ఇచ్చే అధికారం క్యాబినెట్కి ఉందంటది. ఇక ఆటోమేటిక్గా నడిచిపోతుంది కదా. ఇక్కడ వీటిట్లలో అదేంటి అయినా సరే అరెస్ట్ చేయాలని, చంద్రబాబుని అరెస్ట్ చేసి చూపించాలని జగన్ అనుకున్నాడు, చేశాడు, దానికి ఫలితం అనిపించాడు. ఇప్పుడు వీళ్ళైనా రాజకీయంగా జగన్ని జైల్లో పెట్టడం ఒక కోణం, అది తెగించాలి. జగన్ని జైల్లో పెట్టడం ఎక్కువ రోజులు జైల్లో ఉంచలేరు, కానీ దాని సింపతి చంద్రబాబుకి ఎట్లా పెరిగిందో అట్లా జగన్కి పెరుగుద్ది. నెంబర్ 1. రెండవది, కింద స్థాయి నాయకులు వేధించవచ్చు దీని ద్వారా. ఇదిగో నువ్వు దాంట్లో తిన్నావంట, దీంట్లో తిన్నావంట, విజిలెన్స్ వచ్చింది రిపోర్ట్, నీ సంగతి తేల్చేస్తాం అనేటటువంటిది వాళ్ళని బెదిరించడానికి, బ్లాక్మెయిల్ చేయడానికి, వాళ్ళని రాజకీయంగా యాక్టివ్గా లేకుండా చేయడానికి. మీరు చూడండి, దాదాపుగా 3 సంవత్సరాలు 4 సంవత్సరాల పాటు తెలుగుదేశం వాళ్ళు ఎవరు యాక్టివ్గా రాలా. లోకేష్ పాదయాత్ర చేయకపోతే వచ్చేవాళ్ళు కూడా కాదేమో, పవన్ కళ్యాణ్ బయటికి రాకపోతే వచ్చేవాళ్ళు కాదేమో. ఎందుకని ఇట్లాగే ఆనాడు ఏం చేశారు, లోకల్గా ఉన్నటువంటి పిలిపించడం, పోలీస్ స్టేషన్లకి బెదిరించడం, ఈ కేసులు ఇట్లా నీ మీద అది ఉంది, నా మీద అది ఉంది అని చెప్పేసి లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలు కేసులు పెట్టేవాళ్ళు లోకల్ తెలుగుదేశం వాళ్ళ మీద. లోకల్గా ఉన్నటువంటి ఇట్లాంటి అంశాలు, ఆ కుంభకోణం అని, ఈ కుంభకోణం అని చెప్పేసి చివరికి ఎందుకు వచ్చిన కూడా మనం అరెస్ట్ అయ్యి జైళ్ళలో ఉండటం ఎందుకు వచ్చిన పెంట అనుకునేసి వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళంతా. అప్పట్లో తెలుగుదేశం వాళ్ళందరూ హైదరాబాదు, బెంగళూరు, చెన్నైలో ఉండేవాళ్ళు. ఇప్పుడు రివర్సు మళ్ళీ వీళ్ళది. ఇందులో మళ్ళీ ఇప్పుడు కేసులు పెడతారు, అవి నడుస్తూ ఉంటాయి. దీంట్లో ఏకైక అంశం వల్ల పొలిటికల్ డెసిషన్, లోపల వేయాలంటే జగన్ వేసేయచ్చు, అంతే. దాంట్లో పెద్ద ఇష్యూ కాదు. ఈ కాకినాడ అయిన దాన్ని అడ్డు పెట్టి వేసేయచ్చు, అంతేనా? వాస్తవంగా విక్రాంత్ రెడ్డి కోర్టుకు వెళ్ళాడు, జగన్ వెళ్ళాల. జగన్ వెళ్ళకూడదు. వాళ్ళు అరెస్టు కనుక జగన్ని ప్రయత్నిస్తే జగన్ అసలు బెయిల్ కోసం ట్రై చేయకూడదు, ముందస్తు బెయిల్ కోసం కూర్చోవాలి.
జైలుకి పోవడానికి సిద్ధపడాలి. అవును. అయిన తర్వాత జైలుకి వెళ్ళాక అప్పుడు పెట్టుకోవాలి బెయిల్. అప్పుడు కథ మారుద్ది. అంటే ఇక్కడ వైసీపీ మాఫియా అంటే ఒక జగన్ ఒక్కడే కాదు టార్గెట్, మొత్తం పిన్నెల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి అందరి పేర్లు రాసుకొచ్చారు కదా వీళ్ళు. రుషికొండలో ఏం చేశారు, ఇక్కడ ఏం చేశారు అనేది. అంటే ఒక పెద్ద ప్రణాళిక లేదంటే ఒక భారీ అరెస్ట్లు ఏమైనా చూడబోతున్నావా రేపు? పేపర్లో వార్తలు చూడబోతున్నాం. రాబోయే 5 ఏళ్లకు అది ఆల్రెడీ న్యూస్ ఇంకా వస్తానే ఉంటాయి. ఇప్పుడు ప్రతి దాంట్లో సింపుల్ లాజిక్ ఏంటంటే కరెంట్ ఛార్జీలు జగన్ పెంచితే దుర్మార్గం, ఇప్పుడు పెంచితే సన్మార్గం. అది కూడా జగన్ వల్లనే. జగన్ టైంలో కరెంటు ఛార్జీలు పెంచితే చంద్రబాబు తప్పు కాదు, ఇప్పుడు ఛార్జీలు పెంచితే జగన్ తప్పు. అంతే కదా. ఇలాగా మన వార్తలు మన ఇష్టం వచ్చినట్టు నడిచేటప్పుడు ఏముంటుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఋషికొండ ఉంది, ఏం తెలుస్తారు అక్కడ? చట్టసభలోనే ప్రశ్నోత్తరాల్లో చెప్పారు కదా పర్మిషన్స్ తీసుకున్నారు జిహెచ్ఎంసీ దగ్గర అని. మరి పర్మిషన్ లేకపోవడం ఏంటి? అటవీ శాఖ పర్మిషన్ ఉంటేనే కదా కట్టుకుంది, అది అటవీ శాఖే చెప్పింది కదా. కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక కమిటీ వేశారు కదా కోర్టులో చెప్పించి. ఏమైంది ఆ నివేదిక? ఏం చేశారు? ఎందుకు జైల్లో పెట్టలేదు ఎవరిని? లేదు అప్పుడేదో డ్రగ్స్ అని చెప్పేసి 25,000 కిలోలో ఎంతో చెప్పారు, అసలు ప్రపంచంలోనే అతి పెద్దది, ఆడి పేరు ఏదో చెప్పారు, బ్రెజిల్ స్మగ్లరు సోన్స్ అని చెప్పేసి. మరి ఏమైంది దాంట్లో? ఎవరిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? జగన్మోహన్ రెడ్డి ఎందుకు అరెస్ట్ చేయలేదు? డ్రగ్స్ అసలు ఎవరిని ఒక్కడిని కూడా పట్టుకోలేదే. గంజాయి జగనే చేస్తున్నాడు, ఎందుకు అరెస్ట్ చేసి జైల్లో పడేసి? ఎవడొద్దన్నాడు? బేసిక్గా ఇవన్నీ ఏంటంటే బట్ట కాల్చి మీదేస్తా ఉంటాం. జగన్నే తిడతంటే కింద ఉన్నోడు భయపడిపోతాడు. ఆ భయంతో ఉన్నప్పుడు ఎవడు రాజకీయం చేయకూడదు. రాజకీయం చేయడానికి వనకాలి. ఇప్పుడు మీకు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్ని ఎందుకు ఆ రోజున తెలుగుదేశం బాయ్కాట్ చేసింది? తట్టుకోలేక. అందుకే కదా అప్పుడు అన్నారు అప్రజాస్వామిక పాలన నడుస్తుంది. ఇప్పుడు సేమ్ ఇవాళ వాళ్ళ ఉద్దేశం కూడా ఏంటి? రేపు పంచాయతీ ఎన్నికలు కానీ రేపు జరగాలి కదా, వచ్చే ఏడాదికి అట్లా జరుగుతాయి. 26లోనో 27లోనో 25, 26లో జరగాలి లెక్క ప్రకారం. జగన్ వచ్చిన తర్వాత మరుసటి ఏడాది కదా, కరోనా కారణంగా లేట్ అయింది కానీ మామూలుగా జరగాలి. అట్లా జరిగినా 2025, 26కే జరగాలి కదా. అప్పటికి మొత్తం మున్సిపాలిటీలు పంచాయతీ కిందసారి జగన్ 75కి 73 కొట్టాడు, కార్పొరేషన్స్ 100% కొట్టాడు, జిల్లా పరిషత్తులు 100% కొట్టాడు. వీళ్ళు ఆ 75 కూడా 75కి 75 కొట్టాలనుకుంటారు. ఆ తర్వాత 23లో 2 పోయినట్టున్నాయి, 3 22 కొట్టాడు అప్పుడు. మొత్తం ఇప్పుడు రేపు 100కి 100% తెలుగుదేశం జనసేన కూటమే కావాలన్నట్టు వీళ్ళ ఆలోచన ఉంటుంది. సహజంగా దాని మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు, పంచాయతీలు ఇవన్నీ అవి ఉండాలంటే కింద స్థాయి నాయకుల దాకా ఒక భయోత్పాతం, జగన్ అనే పేరు తలుచుకోవాలంటే వణుకు పుట్టించాలన్నటువంటి ప్రయత్నమే జరుగుతుంది ప్రస్తుతం. ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగేలాగా వైసీపీ పాలనలో నిర్ణయాలు తీసుకున్నారు అనేది ఆర్థిక నేరంగా కూడా, ఆర్థిక నేరాల దాంట్లో కూడా కేసులు పెట్టే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? అంటే ఈ విజిలెన్స్ రిపోర్ట్ రాజకీయ నిర్ణయం తీసుకుంటే చెయ్యాలంతే. ప్రభుత్వ ఆదాయానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోటార్లు వేశారు, మోటార్లు ప్రభుత్వ ప్రజల సొమ్ము ఎందుకు ఖర్చు పెట్టాలా, ప్రభుత్వ సొమ్ము అనుకుంటే ఏం లేదు అందులో. అలాగే అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న దాన్ని ఏమంటారు, వరదలు వచ్చినాయి. వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వ ఆదాయం కరెంట్ అది దాని పేరు ఏంటి, కొవ్వొత్తులు పెట్టినందుకు అని చెప్పేసి కేసు పెడతారా? పెట్టరు కదా. కొవ్వొత్తులకి అగ్గిపెట్లకి ఎంత అయిందనేసి. బేసిక్గా అది అవసరం. ఎవరికి ఇచ్చాడు ఇవన్నీ అంటే ఇస్తాం అంతే. ఆ టైంలో ప్రభుత్వం చేసిన నిర్ణయానికి సంబంధించి కేసులు పెట్టడానికి ఏముండదు. ప్రభుత్వం చేసిన నిర్ణయం ద్వారా ఒక అవినీతి జరిగి ఆ డబ్బులు వీళ్ళ అకౌంట్లో పడి ఉంటే, మనీ లాండరింగ్ జరిగి ఉంటే అది క్రైమ్ అవుతుంది. లేదా చట్ట విరుద్ధంగా అంటే ప్రభుత్వం తరపున ఒక పేరుతో ఉండి ఇంకొక పేరుతో ఎవరికో డబ్బులు సమకూర్చారు, అది క్రైమ్ అవుతుంది. కాబట్టి ఎన్ని పేపర్లలో ఇవాళ నరేంద్ర మోడీ ఒకప్పుడు భారతదేశానికి ఒక మాఫియా డాను, అదానిలతో దోచిపెడుతున్నాడు, నరేంద్ర మోడీని అరెస్ట్ చేసేయాలి అని మాట్లాడారు కదా. ఏమైంది? ఇక్కడే కదా మాట్లాడింది, ఆంధ్రప్రదేశ్లోనే కదా. దేశద్రోహం కేసు పెట్టాలని కూడా అన్నారు కదా. పాకిస్తాన్తో కుమ్మక్క అయిపోయారని కూడా పెట్టారు కదా అప్పుడు. అదాని సేఫ్, మోడీని అదాని ఒకటే రాహుల్ గాంధీ పెట్టి తిరుగుతున్నారు కదా మార్పు చేసుకుని. నేను అనేది ఇదివరకటి రోజుల్లో ఇక్కడ తెలుగుదేశం ఏం మాట్లాడింది, పాకిస్తాన్తో కుమ్మక్కయ్యి కావాలని మన సైన్యం మీద కాల్పులు జరిపించినటువంటి నీచుడు అని మాట్లాడలేదా? కాశ్మీర్లో పుల్వామా అటాక్ మీదన
అవునవును. దాని మీద తనే చేయించాడు, అట్లాగే మన సైన్యాన్ని వాడేస్తున్నాడు, దేశద్రోహం కేసు పెట్టాలి అని అనలేదా? అవును. ఏమన్నా అయిపోయింది దాంతో? నడుస్తుంటే మనకేంటంటే మీడియా కంట్రోల్ లేదు, తప్పు జరిగిన దాన్ని నిలదీసి ప్రశ్నించేటటువంటి ధైర్యం లేదు, రాజకీయ పార్టీలకి బానిసలుగా మారిన మీడియా. కాబట్టి వాళ్ళు ఏం చెప్తే అదే నమ్మేటటువంటి జనాలు ఉన్నారు అన్నటువంటి ధైర్యం. నిజం, న్యూట్రల్ మీడియా లేకపోవడం, రెండో మీడియాని, ఆల్టర్నేటివ్ మీడియాని ప్రజలు ప్రోత్సహించకపోవడంతో ఈ అడ్డకోలుతనం నడుస్తూ ఉంది. కాబట్టి ఏదైనా సరే జరిగిపోతుందంటే జరిగిపోతుంది. ఎవడైనా లోపలేసారంటే వేసేయాలి. నేను చూడండి, ఎవడో పాపం స్టూడెంట్ అంట, చిన్నపిల్లగాడు, డిగ్రీ చదువుతున్నాడు, ఏదో యూట్యూబ్లో వాళ్ళు మామూలుగా ఈ మైకులు పెట్టి అడుగుతుంటారు కదా, అట్లా అడిగినప్పుడు కూటమికి ఇంకా అసలు సీఎంకే పేరు ఎవరు నిర్ణయించుకోలేదు కదా అన్నాడట. దాన్ని వైసీపీ వాళ్ళు ట్రోల్ చేసినట్టున్నారు. దానికి ఇప్పుడు అతని మీద కేసు పెట్టారు. జడ్జి గారి దగ్గరికి వెళ్తే ఏందా ఇది అని చెప్పేసి వదిలేశారు, సెల్ఫ్ బాండ్ తీసుకుని. కానీ కేసు అతను వెంటాడుతుంది కదా. అదే కదా. ఇప్పుడు అట్లాగే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కేసు ఉంది, అరెస్టులు చేశారు చాలా మందిని. అందులో ఆ గుంటూరు కార్పొరేటర్ ఎవరో ఒక అతను వాళ్ళ మేనల్లుడు పెళ్లిలో ఉంటే లేదు అతను తనడానికి అక్కడికి వచ్చిన వాళ్ళలో ఉన్నాడని పెట్టారట. జడ్జి గారు వచ్చి ఒకసారి అధికారి ఎవరు రండి అయ్యా అన్నారు. రోజు మారేటప్పుడు మారుతుంది ఇక. కాకపోతే ఏంటంటే ఇవన్నీ పేపర్ ముందే ఏంటంటే పట్టకాల్చి మీదేసి చూసుకోమంటారు. ఇప్పుడు ఇదిగో లేదు దుర్మార్గం జరిగిపోయింది అని నమ్మాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు తప్పులు చేస్తారు, ప్రతి ఒక్కళ్ళల్లో లోపాలు ఉంటాయి. ఆ లోపాలలో మంచి లోపం ఏది, చెడు లోపం ఏదని చూసినే ఓట్లు వేయాల్సి వస్తుంది తప్పించి చాలా మంచోడికే ఓటేస్తున్నామని ఎవడనుకోవట్లా. ఉన్న వేద వల్ల మంచి వేదవని అనుకుంటున్నాం మనం. కానీ ఇటువంటిది కామన్ గా జరుగుద్దా సార్? ఒక ప్రభుత్వం మారినప్పుడు గత ప్రభుత్వం మీద ఒక సిట్ వేసి అప్పుడు ఏం జరిగింది ఏంటి అని విచారణ చేయించి ఆ విచారణ నివేదిక ఆధారంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం అనేది ఎప్పటి నుంచో ఉందా? ఏ ప్రభుత్వం కొత్తగా వచ్చినా ఇలా చేస్తా ఉంటుందా, లేదంటే ఇప్పుడు కొత్తగా మొదలైంది? దేశంలో అన్ని రాష్ట్రాలు కూడా అదే తగలాడుతున్నాయి. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించిన అనేక అంశాల మీద రేవంత్ వేయట్లేదు కేసులు. అయితే ఇక్కడంత దారుణం లేదు, ఇక్కడ కూడా ఉంటాయి. కానీ ఏదో టాపిక్ తెలిసిన వాటి మీదనే వేస్తారు. ఇక్కడ ప్రతిదాని మీద వేసేయి అంతే. ఈవెన్ కర్ణాటకలో సిద్ధరామయ్య మీద కేసు, లేకపోతే సిద్ధరామయ్య వాళ్ళు అంత ముందు బీజేపీ మీద వేయడం, యడ్యూరప్ప మీదనో ఉంటాయి. కానీ ఏదో ఒకటో రెండో ఓ బలమైనటువంటి పాయింట్స్ ఉన్న దాని మీద వేసేవాళ్ళు. అక్కడ మనకి ఇన్ జనరల్గా వేసి పడేస్తున్నాం అంతే, నడుస్తుంది. కానీ రెండో కోణంలో చూస్తే సార్, జగన్ ని బయటికి రానివ్వకుండా రేపొద్దున్న ఈ ఉద్యమాలు అవి చేయకుండా ఏమన్నా ముందస్తు వ్యూహమా? అదేం లేదండి, ఆల్రెడీ జగన్ బయటికి వస్తాడు, వాళ్ళకి తెలుసు. కాకపోతే ఏంటంటే రోజు ఇలాంటి వాటి ద్వారా ఏమవుతుందంటే, ఇప్పుడు సూపర్ 6 గురించి ఎవడన్నా చర్చిస్తున్నాడా? రోజుకి 1500 రూపాయలు చెప్పున ఒక మహిళకి ఈ 6 నెలల్లో 6000, 6,500 అంటే 9,000 పోయినట్టేగా. నిరుద్యోగ భృతి 6 3 18,000 పోయినట్టే కదా. అంతే కదా. తల్లికి వందనం పోయినట్టే కదా. విద్యా దీవెన పోయినట్టే కదా. గ్యాస్ బండలో 2 బండలు వేసుకుంటూ ఇంకో బండ 800 పోయినట్టే కదా. దీని మీద చర్చ జరుగుతుందా? జరగకుండా ఉండాలంటే కరెంటు ఛార్జీలు అడ్డంగా బాధేస్తాం. దాని గురించి చర్చ జరగకుండా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళనే. ఇవన్నీ ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు? జగన్మోహన్ రెడ్డి వాళ్ళనే. అంటే ఇలాగే చర్చ జరుగుతూ ఉండటానికి ఇంకొక 6 నెలలకు సరిపడినటువంటి మ్యాటర్ ఇది. రోజు ఇదిగో ఈ అంశంలో జగన్ దోచేశాడంట, అసలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఆర్థిక ఉగ్రవాది, ఇదే పాయింట్తో నడిపిస్తూ ఉంటారు. వార్తల కోసం పెట్టే కేసులు ఇవన్నీ కూడా. రైట్ చూద్దాం మొత్తానికి ఏం జరగబోతోంది. రేపు నిజంగా జగన్ ని అరెస్ట్ చేయడానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నారా, లేదంటే ఈ సిట్టు విచారణ, లేదంటే ఈ నివేదిక అనేది కేవలం భయపెట్టడానికి మాత్రమే? కానీ ఏదో జరగబోతోంది, వైసీపీకి జగన్ కి థ్రెట్ ఉంది అనే సంకేతం అయితే బలంగా కనిపిస్తుంది, వినిపిస్తున్నారు కూడా. ఏం జరుగుతుందో చూద్దాం.